గుంటూరు జిల్లా ప్రత్తిపాడు గ్రామంలో తెలుగుదేశం పార్టీ తెలుగు యువత ఆధ్వర్యంలో నిర్వహించిన నందమూరి తారక రామారావు మెమోరియల్ రాష్ట్ర స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శనకు చిలకలూరిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో నిలిపివేసిన బల ప్రదర్శనను 2014లో కోర్టు ద్వారా మళ్లీ ప్రారంభించామని గుర్తు చేశారు. ప్రభుత్వ ప్రోత్సాహం ఉంటే ఈ సాంప్రదాయం మరింత బలోపేతమవుతుందని తెలిపారు. త్వరలోనే చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పత్తిపాటి పుల్లారావు గారు మన ఈ రోజు ఈ కార్యక్రమానికి ఆహ్వానితులుగా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అందరూ కూడా సహకరించి దూరంగా వెళ్ళాలి. కావ్యానంది బ్రీడింగ్ పుల్ సెంటర్, నెల్లూరి రామకోటయ్య గారు, కేసానపల్లి, గొడ్డిపాటి రవికుమార్ గారు, జేపల్లి వారి గత ప్రదర్శనలో ఉన్నాయి. రైతులు స్వచ్ఛందంగా వచ్చేటువంటి కార్యక్రమం ఏదైనా ఉంది అంటే ఎడ్ల బల ప్రదర్శన. అటువంటి మంచి కార్యక్రమానికి రామాంజనేయులు గారు, స్థానిక శాసనసభ్యులు, వారి నాయకులు, ఇటువంటి ప్రదర్శనలు ప్రభుత్వం కూడా కొంత అమౌంట్ కేటాయించి దీన్ని ఒంగోలు జాతిని, మనుగడని మనం కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు వ్యవసాయం అంటే ఎడ్లు పెంచి పోషించడం అంటే భారం అయిపోతాం. పనిచేసేటువంటి మనుషులు దొరకపోవటం వల్ల కానీ, అది ఎక్కువ నిర్వహణ ఖర్చు ఎక్కువ అవటం వల్ల కానీ ఈ యొక్క ఎడ్లు పెంచి పోషించేటువంటి ఆలోచన విధానం తగ్గిపోతాం రైతులకు. నేను ఒకప్పుడు ఎడ్ల వ్యవసాయం చేసి వచ్చినటువంటి అనుభవం నాకు ఉంది కాబట్టి, వ్యవసాయం చేసిన అనుభవం కూడా నాకు ఉంది కాబట్టి, దీని మీద ఆసక్తి పెంచాలంటే ప్రభుత్వం కూడా కొంత ప్రోత్సాహం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కనీసం ఇటువంటి ప్రదర్శనలను ప్రోత్సహించినా కూడా రైతుల్లో కూడా ఇటువంటి ఎడ్లు చూసిన తర్వాత నేను కూడా ఒక జత ఎడ్లు పోషించాలి, పెంచాలి, ప్రజల్లో, రైతుల్లో మంచి పేరు రావాలనేటువంటి ఆలోచన రేకెత్తించేటువంటి అవకాశం. కాబట్టి మహా జరిగితే 50 నియోజకవర్గాల్లో జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం కూడా దీనికి ఒక అమౌంట్ 5 నుంచి 10 లక్షల మధ్య కనుక ఇటువంటి ప్రదర్శనలకు కనుక ప్రోత్సాహం ఇచ్చినట్లయితే, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారే ఆగిపోయిన ప్రదర్శనల్ని తిరిగి ఈరోజు కొనసాగిస్తున్నామంటే దానికి చంద్రబాబు గారే కారణం.